మిత్రులారా, ఈ శాంతి చర్చలు, ఈ శాంతి ప్రక్రియ గురించి విరసం ప్రత్యేకంగా ఈ సభ నిర్వహించడము ఒక రకంగా వాళ్ళు ఇంతకాలంగా రాస్తున్న రచనలు లేదా విప్లవోద్యమాన్ని గురించి వాళ్ళు చేసినంత ప్రసంగము బహుశా తెలంగాణలో ఒక చైతన్యమైన వాతావరణం, మొత్తం తెలంగాణ సాహిత్యం మీద వాళ్ళు వేసిన ముద్ర, వాళ్ళు వేసిన ప్రభావం చాలా గొప్పది. ఈ సంస్థకు బయట చాలా గౌరవం ఉంది. ఇంత గౌరవింపబడే సంస్థ ఒక సమస్య తీసుకొని ఈ శాంతి చర్చల ప్రక్రియ 2004లో శాంతి చర్చలు జరిగినప్పుడు అప్పుడు విరసం ఏం పాత్ర వహించిందో నేను నా జ్ఞాపకం లేదు. కానీ ఇప్పుడు ఒక కీలకమైన పాత్ర నిర్వహించాలని ఈ చర్చను ఉదయం నుంచి ఈ చర్చ జరుగుతున్నది. అయితే శాంతి చర్చల కొరకు ప్రయత్నం చేస్తున్నవాడుగా, దానికి అసలు ప్రత్యక్షంగా పాల్గొన్నవాడిగా ఈ చర్చ ఏదైతే జరుగుతుందో ఇది చాలా ఆహ్వానించవలసిన చర్చ. ఉదయం నుండి చాలామంది చాలా శ్రద్ధగా, ఓపికగా, ఆసక్తిగా ఈ చర్చలో పాల్గొంటున్నారు. సరే, తెలంగాణ వరకే వస్తే తెలంగాణలో ఉండేటువంటి చైతన్యం, అది విరసన లేదా పౌర హక్కుల సంఘం లేదా భిన్న ప్రజా సంఘాలు నిర్వహించిన పాత్ర, తన త్యాగాలు, తర్వాత అసహాసాలు అన్నీ కలిపి తెలంగాణ ప్రాంతాన్ని మీద ఒక ప్రభావం ఉంటుంది. నేను ఎందుకంటే దేశమంతా తిరిగినా తెలంగాణలో ఉంటే ఎంతమంది ప్రజాస్వామ్యవాదులు, మాట్లాడేవాళ్ళు, సంఘాలు బహుశా దేశంలో ఇక్కడ కూడా లేవు. అంత చైతన్యవంతమైన ప్రాంతం. కనుకనే శాంతి చర్చలో ప్రయోగం 2004లో జరిపింది. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత శాంతి చర్చలు అనే ప్రతిపాదన మావోయిస్ట్ పార్టీ నుంచి వస్తూనే పెద్ద ఎత్తున స్పందించింది తెలంగాణ. ఆ మధ్య ఢిల్లీలో నందిని సుందర్ గారిని కలిస్తే ఆమె ఛత్తీస్గఢ్ మీద ప్రత్యేక పరిశోధన చేసింది. ఆమె రాసిన అద్భుతమైన పుస్తకం ఉంది. ఒక రీసెర్చ్గా పరిశోధన చేయడం కాదు, సల్వాజును రద్దు కొరకని సుప్రీంకోర్టులో రాజీ లేకుండా పోరాటం చేసిన ఒక ప్రొఫెసర్, ఒక విద్యావేత్త. ఆమె వెంటనే ఛత్తీస్గఢ్ వెళ్ళి ఎవరినైనా నాయకులని నేను ఇంటర్వ్యూ చేద్దామంటే ఎవరైనా తెలంగాణ అంటారు. ఇంతమంది తెలంగాణ వాళ్ళు ఎట్లా, అసలు ఇంత తెలంగాణ ఇంతమందిని ఎట్లా అసలు ఉద్యమానికి గెలిపించింది అనేది నాకు ఆశ్చర్యంగా నన్ను ఒక ప్రశ్న అడిగింది. అయితే తెలంగాణలో ఉండే చైతన్యం వలన ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక భిన్నమైనటువంటి ఒక పాత్ర, జాతీయ స్థాయిలో ఒక బలీయమైనటువంటి పార్టీకి వాళ్ళ అన్నదానికి కాస్త భిన్నంగా మాట్లాడే సాహసం చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సాహసము చేయలేవు. కానీ ఈ ప్రభుత్వము ఒక భిన్నమైన దృక్పథం తీసుకొని మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కొంత సమయం పడతామని అనుకున్నాం, కొంత వాదించాలి, కొంత ఆయనతో చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయని వెళ్ళాం. కానీ ఆయనే మనం ఎక్కువగా మాట్లాడే ముందే వాళ్ళ వైపు నుంచి ఏ చర్యలు లేకపోతే మా వైపు నుంచి ఏ చర్యలు ఉండవు అనేటువంటిది ఆయన. అలాగే శాంతి చర్చలను ఆహ్వానిస్తూ దానికి మద్దతుగా ఆయన మాట్లాడేది. సరే, ఆయన అన్నది ఇలాంటి పోరాటాలు సమాజంలో సమస్యలంత వరకు ఏదో ఒక రూపంలో ఇలాంటి పోరాటాలు ఉంటాయన్నది కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ అవగాహన ఎక్కడో ఒక చోటు ఉంది, వాళ్ళ కన్విక్షన్స్ ఉన్నాయా లేకపోతే వాళ్ళ విశ్వాసం, కానీ ఆ అవగాహన ఏదైతుందో ఇది తెలంగాణ రాజకీయ నాయకుల్లో ఉంది. కనుకనే ముఖ్యమంత్రి గారు వెళ్తూనే ఇంత స్పాంటేనియస్గా అంతా జరిగింది. సరే, వాళ్ళ విరసం వాళ్ళు ఏంటంటే కాల్పుల విరమణ ప్రకటించండి. సరే, ముఖ్యమంత్రి అన్నాడు వాళ్ళ వైపు నుంచి ఏ చర్య ఉంటే మా వైపు నుంచి ఏ చర్య ఉండదు, ఇది సరిపోవాలి. కానీ రాజ్యం మీద విశ్వాసము, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం మీద విశ్వాసము, ఇది నిజంగా గతంలో జరిగిన శాంతి చర్చలు కూడా విఫలం కావడానికి ఒక ప్రధాన కారణము
ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసు యంత్రాంగం వాళ్ళకి మొదటి నుంచే చర్చలు ఇష్టం లేదు. కానీ ప్రజాభిప్రాయము ఎన్నికల్లో వచ్చిన ఫలితాల వలన శాంతి చర్చలు జరిగాయి. శాంతి చర్చలు జరిగే ముందు అప్పుడు జరిగిన రెండు ప్రక్రియలు, ఒకటి ఈ ఆయుధాలు విసర్జన ఇవన్నీ కాకుండా కాల్పుల విరమణ అనేటువంటి ముందు ఇద్దరు ప్రకటించారు. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత పార్టీ మీద నిషేధం తీసివేయాలి అని. నిషేధించిన పార్టీతో ఇట్లా మాట్లాడతారు ప్రభుత్వం, అది అన్లాఫుల్ అయిపోతాయి కదా, కనుక నిషేధాన్ని ఎత్తివేయాలి. నిషేధాన్ని ఎత్తివేయాలని దానికి హోమ్ మినిస్టర్ గారు జానారెడ్డి గారు ముఖ్యమంత్రికి వెళ్ళి చెప్పాలి నిషేధం తీయమని. ఒప్పుకుంటాడు ఒప్పుకోడని ఆయన కొంత శంకరం గారిని మేమంతా కూర్చొని ఉన్నాము మాట్లాడుతున్నాము, శంకరం గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడదామని ఇద్దరు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో రాజశేఖర రెడ్డి గారితో పార్టీ మీద నిషేధం తీసివేయాలి. రాజశేఖర రెడ్డి గారు దానికి రెస్పాన్స్ ఏంటంటే నిషేధం సరే తీసేసి మేము ఆలోచిస్తాం, కానీ మళ్ళీ అవసరం ఉంటే నిషేధం వేయొచ్చు కదా అని శంకరం గారిని అడిగారు. శంకరం గారు అన్నారు అది నిషేధం వేయొచ్చు కదా అన్నాడు. నిషేధం తీసేస్తున్నాం సరిపోయేది, కానీ మళ్ళీ నిషేధం వేయొచ్చు కదా అని అన్నారు. సరే ఆ ప్రక్రియ నిషేధం రావడము మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది అనుకోండి. కానీ కాల్పుల విరమణ అనేది ఒక కండిషన్, రెండు వైపు నుంచి ప్రాణ నష్టం లేకుండా ఉంటే ఒక శాంతియుత వాతావరణం ఏర్పడితే పార్టీ మీద నిషేధం తీసేస్తే చర్చలు జరగడం జరిగింది. ఆ చర్చల సందర్భంలో ఆయుధము ప్రధానంగా ఒక అంశంగా తప్పకుండా వస్తుంది. ఉన్నదే సమస్య పొద్దుటి నుంచి మాట్లాడినా మనం ఎప్పుడు మాట్లాడినా ఆ ఆయుధం చుట్టే తిరుగుతుంది. సరే మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ఏమంటే మేము ఆయుధాన్ని ఉపయోగించాం, మేము ఆయుధాన్ని ఉపయోగించామంటే దాదాపు ఆయుధం లేనట్లే కదా, మీకు ఆ సమస్య మేము ఆయుధాన్ని ఉపయోగించాము, మేము ఆయుధాన్ని ఉపయోగించాం. ఒక దశలో మేము ఆయుధాన్ని అడుగులో పెట్టి మా రాజకీయాలు మీరు చెప్పుకొనిస్తే, మీ రాజకీయాలు చెప్పినట్టుగానే మా రాజకీయాలు చెప్పుకొనిస్తే మేము ఆయుధం లేకుండా తిరుగుతామని కూడా ఒక మాట్లాడారు. అక్కడి దాకా ఆ ప్రక్రియ అక్కడి దాకా పోయింది. కనుక ఈ ఆయుధం వాళ్ళు ఏమన్నారంటే మీరు ల్యాండ్ రిఫార్మ్స్ చేస్తామన్నారు, దాని మీద మాకు సుదీర్ఘమైన చర్చ జరిగింది భూ సంస్కరణ. అప్పుడు వాళ్ళు ప్రభుత్వం తరఫున అంటే అప్పుడు భూ సంస్కరణ మేము అమలు చేస్తాం, భూమి పంచుతాం, హై కమిషన్ చేస్తాం అని అన్నారు. అప్పుడు మావోయిస్ట్ పార్టీ చెప్పింది ఏంటంటే మీరు భూములు పంచితే ఆ భూములని మళ్ళీ బలవంతులైన గ్రామాలలో ఉండే వాళ్ళు మళ్ళీ తీసుకుంటున్నారు. భూ సంస్కరణ జరిగిన చోట కూడా భూ సంస్కరణలు చాలా విఫలం కావడానికి ఇచ్చిన భూమి కూడా వాళ్ళు రక్షించుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి మీ భూ సంస్కరణలో మేము భాగంగా మీరు భూమి ఇవ్వండి, వాళ్ళ నుంచి భూమి ఎవరు రాకుండా మేము కాపాడుతాం. ఇది ఒక ఆర్గ్యుమెంట్గా వాళ్ళు అప్పుడు చెప్పారు. సరే ఈ ఆయుధం చుట్టి తిరిగింది. కానీ నా దృష్టిలో ఇవాళ శాంతి చర్చలు లేదా ఈ కాల్పుల విరమణ అది ఒక ప్రాసెస్, అది వాళ్ళ తెలంగాణలో ఒక ప్రాసెస్గా మనం ఆలోచిస్తున్నాం. కానీ మొత్తంగా శాంతి చర్చలు జరుగుతున్న సందర్భాన్ని రమమ్మ ఎప్పటి మేడం ఆమె ఆగ్రహంగా మాట్లాడింది. అంత ఆగ్రహంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే రాజ్యము ప్రవర్తిస్తున్న పద్ధతి, మేమంతా పొలిటికల్ సైన్స్ వాళ్ళు కోదండి రమ్మ మేమంతా మేమంతా ఈ రాజ్యాన్ని గురించి రాజ్యాంగాల గురించి క్లాస్ రూమ్లో చెప్పిన వాళ్ళమే. రాజ్యాంగం ఎందుకు వచ్చింది? రాజ్యాంగం ఎందుకు వచ్చిందంటే రాజ్యానికి ఉండే బల ప్రయోగాన్ని నియంత్రించడానికి ఏ కారణం ఏం లేదు. ఎట్లంటే బ్రిటన్లో రాజ్యాంగమే లేదు, లిఖిత రాజ్యాంగం లేదు, ఇప్పటికి వాళ్ళకి రాజ్యాంగం లేకుండా నడుస్తున్నది. కనుక రాజ్యాంగం అనేది ఎందుకు అవసరం అంటే ప్రజల విశ్వాసం ఉంటే ప్రభుత్వం చాలా కొన్ని విలువల కట్టుబడి ఉన్నప్పుడు దానికి వాళ్ళు రాజ్యాంగం అవసరం అనుకున్నారు. ప్రెసిడెంట్స్ అంతకుముందు ట్రెడిషన్ దాని మీద నడుపుతున్నారు. అమెరికాలో రాజ్యాంగం వచ్చినప్పుడు సివిల్ వార్ తర్వాత వచ్చింది. సివిల్ వార్ తర్వాత వాళ్ళు రాజ్యాంగం రాసుకుంటున్నప్పుడు తెల్లవారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నల్లవారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలను ఏం చేయాలి, ప్రజల దగ్గర ఆయుధాలను ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చింది. వస్తే ప్రజలు వాళ్ళైనా వీళ్ళైనా ఆయుధాలు వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేదు. వాళ్ళ మీద రాజ్యానికి మీద మాకు నమ్మకం లేదు, మా ఆయుధం మాదే ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఈ అభిప్రాయం చాలా బలంగా మా ఆయుధాలు మా దగ్గర ఉంటాయనన్నారో అమెరికా రాజ్యాంగంలో రైట్ టు బేర్ ది వెపన్ అది ఒక ఫండమెంటల్ రైట్స్ కింద, ప్రాథమిక హక్కుల కింద అమెరికా పౌరుడికి
ఒక ఆయుధం కలిగి ఉంటే అంటే ఆయుధాలు అనేవి ప్రజల దగ్గర ఉన్న ప్రభుత్వం ఇదంతా విశ్వాసాల మీద రాజ్యం ఎంతవరకు కట్టుబడి ఉంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంది. అంతేగాని రాజ్యాంగంలో రాసినంత మాత్రాన రాజ్యం ఆ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటుంది అనేటువంటి విశ్వాసం కూడా ఇప్పుడు సందికి వెళ్ళిపోతుంది. రాజ్యాంగం లేదు, రాజ్యాంగాలు అనుకున్నాయి. నిజానికి రాజ్యాంగంలో రాసిన డైరెక్టివ్ ప్రిన్సిపల్ చూస్తే మీరు ఆదేశ సూత్రాలు ఏవైతున్నాయో కనబ్రహం గారు ఒకసారి కోర్టులో వాదిస్తూ ఆదేశ సూత్రాలు ఉన్నాయి రాజ్యాంగంలో, కానీ అవి ఎస్టిషబుల్ కాదు. అవి ఎలా అమలు చేయాలో రాజ్యాంగంలో ఆ మెకానిజం లేదు. కనుక ఏంటంటే డైరెక్టివ్ ఆదేశిక సూత్రాన్ని పీస్ఫుల్గా శాంతియుతంగా అమలు చేస్తాం ఎప్పుడు అది పాసిబుల్ అయింది. ఎప్పుడైతే సాధ్యమవుతుందో అప్పుడు రాజ్యాంగం ప్రకారమే మీరు దాన్ని అమలు చేయండి. రాజ్యాంగంలో రాసిలేదు కాబట్టి అది పీస్ఫుల్లీ ఇట్ పాసిబుల్, వాయిలెంట్లీ ఇట్ నెసెసరీ. ఆయుధం ద్వారా ప్రజలు అమలు చేసుకోవడానికి రాజ్యాంగంలో రాసలేదు కాబట్టి అది డైరెక్ట్ ప్రిన్సిపల్ ప్రజలు దాన్ని ఆయుధాల ద్వారా అమలు చేసుకుంటారని ఆయన వాదించారు కోర్టులో. అంటే కనబ్రహం గారికి ఉండే అవగాహన మేరకు ఆయన అలా వాదించారు. కనుక ఈ వాదన ఏదైతుందో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మన చర్చ ఈ ఆయుధాలను దాటిపోకపోతే, సరే ఆయుధ విరమణ లేదా ఆయుధాలు ఉందా వద్దా లేదా సాయుధ కనీసం దానికి ఒక లిమిట్ ఉండాలి, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. కానీ మన భయం ఏంటంటే ఇవాళ ట్రైబల్స్ని చంపడం కానీ మావోయిస్ట్ పార్టీని చంపడం కానీ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి అని చెప్పే విషయమే చంపుతున్నారు. కానీ కల్బుర్గిని ఎందుకు చంపినట్టు, పంచాలని ఎందుకు చంపినట్టు, గౌరీ లంకేషన్ చంపినట్టు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేదు. వాడు ఆయుధ పోరాటం కూడా లేదు. వాడు ఆయుధ పోరాటాన్ని విశ్వసించే వాళ్ళు కూడా కాదు. ఎందుకు చంపారు చెప్పారంటే సమాజంలో అలాంటి ప్రభావం ఏదైతుందో ప్రభావశీల వ్యక్తులు కాబట్టి ఒక తర్వాత చంపుతారు. అదే ఆయుధం ఇస్తుంటే కానీ గౌరీ లంకేషన్ ఎప్పుడైతే వాళ్ళు పుట్టారో చాలా పెద్ద ఎత్తున స్పందన సమాజంలో వేల మంది దాంట్లో చాలా మంది ముస్లిం ఉమెన్ కాదు నడిచి దేశంలో ఉండే ప్రఖ్యాతమైన ప్రతి మేధావి వచ్చారు, జర్నలిస్టులు యాక్టివిస్ట్ అందరూ వచ్చారు. ఆ సభ జరిగిన తర్వాత అవి చంపడం అనేది అయిపోయింది. ఈ ఆయుధాలు ఉపయోగించిన అంటే రాజ్యము ఎప్పుడు అది ఆగుతుందంటే ఒక విస్తృతమైన ప్రజాస్వామ్య కల్చరు, ప్రజాస్వామ్య అభిప్రాయం లేదా ప్రజల ఒత్తిడి. కనుక ఇక్కడ తెలంగాణలో జరిగిన శాంతి చర్చలకి ఎంత ఒత్తిడి వచ్చింది, ఎంత ప్రజాభిప్రాయం సేకరించారు. మన ప్రాంతంలో 2-3 వేల ఉత్తరాలు వచ్చాయి శాంతి చర్చలను మద్దతిస్తూ. ఉత్తరాలు ఉత్తరం కూర్చొని రాయలేదు కదా, వేల ఉత్తరాలు వచ్చాయి. ఎక్కడ వెళ్ళినా శాంతి చర్చలు విపరీతమైన స్పందన వచ్చింది. కనుక కాంగ్రెస్ పార్టీ గెలవడం, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత శాంతి చర్చలు జరగడం. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి ఏంటంటే ఒక నియంతృత్వంగా పరిపాలించినట్టు. అది ఉద్యమం చేసిన పార్టీ అంత నియంతృత్వము తర్వాత అధికారం కేంద్రీకృతం కావడం, తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం. మళ్ళీ తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సరే ఏ కారణం అయితే శాంతి చర్చలు జరుపుతాం లేదా ఇక్కడ తెలంగాణ వరకైతే మేము ఆయుధాన్ని రాజ్యం యొక్క ఆయుధాన్ని ఉపయోగించమని మాట అన్నారు. నిరసనగానే మిగతా వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మీరు ఆ మాట ఎలా అన్నారు కాబట్టి ఒక ఆయుధాలు ఈ విరమణ అని ఒకటి ప్రకటిస్తే ప్రజల్లో విశ్వాసం వస్తుంది. పోలీస్ యంత్రాంగంలో ప్రత్యేకంగా వాళ్ళు ఇది దాటుకోవడానికి లేదు, రాజ్యం దీనికి కమిటెడ్గా ఉంది అనేటువంటి మెసేజ్ పోకపోతే వాళ్ళే ఎలాంటి వాతావరణం క్రియేట్ చేస్తారు అనే ఒక అపనమ్మకం కూడా రాజ్య వ్యవస్థ మీద ఉంది. కనుక మనం అక్కడ రాకపోతున్నాం. కానీ మనం జరిపే చర్చ ఏదైతుందో ఇది ఇవాళ బస్తర్లో జరుగుతున్న హింస, బస్తర్లో జరుగుతున్న మారణకాండ అక్కడ ఆగదు. ఇది చరిత్ర. రాజ్య స్వభావము అది ఒక్కసారి రాజ్యానికి మీరు ఆ నియమాలు కానీ రూల్ ఆఫ్ లా కానీ రాజ్యాంగ ప్రమాణాలు కానీ మనమంతా కలిసి నిర్ణయించాం. ఇది పీపుల్ అయ్యా నువ్వు పరిపాలించాలి
అనే ఒక చట్టబద్ధ పాలన. ఆ చట్టబద్ధ చట్టం ద్వారా ప్రభుత్వం ఈ ఆయుధాలను ఉపయోగించాలంటే ప్రైవేట్ ఆయుధం కాదు కదా, మావోయిస్ట్ ఆయుధము మీరు అంటే నాకు చట్టం లేదు, దాని వెనక ప్రమాణాలు లేవు కనుక అక్కడ ఆయుధం అన్లాపులు అంటున్నారు. అన్ని ఆయుధం లాపులు ఎట్లయితుంది? నువ్వు ఎప్పుడైతే అన్ని ప్రమాణాలు పాటించకుండా నువ్వు ఆయుధాన్ని ఉపయోగిస్తే అన్లాపులు అనే ఆయుధాన్ని అని నీలా ఎట్లా లాపులు అవుతుంది? నీది కూడా అన్లాపులే కదా, ఎందుకంటే నువ్వు ఏ ప్రమాణాలు పాటించడం లేదు. అంటే రాజ్యం ఎట్లయినా ప్రవర్తించు, ఎవరైనా చంపొచ్చా? ఈ ప్రశ్న ఏదైతుందో ఇది వాళ్ళ సమాధాన్ని తెలుసో తెలియకనో విధిస్తుంది. ఎట్లయిపోయింది రాజ్యం, సంస్థలన్నీ బలహీనపడ్డాయి, తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు బలహీనపడ్డది, ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇంత బలహీనపడ్డాయి, విశ్వవిద్యాలయం అంటే విధ్వంసం చేసి పాలిస్తారు, ఆలోచనకి కేంద్రాలుగా భావ సంఘర్షణ కేంద్రాలుగా వాటిని విధ్వంసం చేశారు. ఎక్కడ రాకపోతారో తెలియదు. 1948లో సెప్టెంబర్లో నెహ్రూ గారు జయప్రకాష్ నారాయణకు ఒక ఉత్తరం రాశారు. మనమంతా కలిసి సోషలిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళంతా కలవలసిన అవసరం ఉంది, మీరు మాకు మద్దతుగా మొత్తంగా మనం కలిసి ఈ దేశాన్ని నిర్మిద్దాం. ఎందుకంటే ఈ దేశంలో మతతత్వ శక్తులు రియాక్షనరీ ఫోర్స్ చాలా బలంగా ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. ఈ దేశంలో ఫ్యాసిజం వచ్చే ప్రమాదం, ఇది 1948 ఈ దేశంలో ఫ్యాసిజం వచ్చే ప్రమాదం. కనుక ఈ ఫ్యాసిజం ప్రమాదాన్ని భారతదేశంలో ఉండేటువంటి ఈ అంటే బ్రాహ్మణీయ భావజాలం, అది కొన్ని వందల వేల సంవత్సరాలుగా మనిషిని అణిచుండగలిగిన ఒక భావజాలం ఉన్నది. ఆ భావజాలం వాళ్ళ చాలా విశ్వరూపం ఎక్కింది. ఆ భావజాలం చాలా విస్తృతంగా పెరిగింది. నాకు తెలియకుండానే మనుషులు మారిపోతున్నారు, తెలియకుండానే ద్వేషిస్తున్నారు, ఏ కారణం లేకుండా ద్వేషిస్తున్నారు. ఈ ద్వేషం ఎక్కడి నుంచి వస్తున్నది? మనుషులు ప్రేమించుకోవాలి. నేను చాలా సందర్భాలు చెప్పాను. ఇక్కడ స్కూల్కి వెళ్ళి లెక్చర్ ఇస్తే హై స్కూల్ పిల్లలు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే ఒకసారి మళ్ళీ సభ గుర్తు, ఎట్లా యంగర్ జనరేషన్ మంచి ప్రఖ్యాతమైన స్కూల్ అది. నేను కాన్స్టిట్యూషన్ మీద 3 వాల్యూస్ గురించి పిల్లలు చెప్తున్నాను: లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఈ 3 విలువల చారిత్రక నేపథ్యం ఏంటి, ఈ విలువల ఎందుకు సామాజిక అవసరం, నాగరికత అభివృద్ధి కిందికి అవసరం ఉంది పిల్లలకి అర్థమైన తర్వాత నా కష్టపడి నేను లెక్చర్ ఇచ్చాను. ఒక పిల్లవాడు లేచి అడిగిన ప్రశ్న, సార్ మీ మొదటి ఉన్నారు లిబర్టీ. లిబర్టీ అంటే ఏంటి? స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే స్వేచ్ఛగా మనిషి ఆలోచించవచ్చు, మనిషి స్వేచ్ఛగా ప్రవర్తించవచ్చు. మీరు స్వేచ్ఛ గురించి చాలా చెప్పారు. రెండవది సరే ఈక్వాలిటీ గురించి చెప్పారు. ఫ్రెటర్నిటీ అని మనుషులంతా కలిసి ఉండాలి, మనుషులంతా ప్రేమిస్తుండాలి, మనుషులంతా సమిష్టిగా జీవించాలి అని మీరు అంటున్నారు. మనిషిని ద్వేషించడం స్వేచ్ఛలో భాగం కాదా? ఈ దానికి మనం ఏం జవాబు చెప్తాం? మనిషిని ద్వేషించడం స్వేచ్ఛలో భాగం కాదా? మీరు మొదటి చెప్తున్న లిబర్టీకి, మీరు చెప్తున్న 3వ విలువకి ఒక వైరుధ్యం ఉందని అంటారు పిల్లోడు. అంటే మనిషి ఏమంటున్నా, పిల్లవాడు ఏమంటున్నంటే స్వేచ్ఛ అంటే మనం ఏదైనా చేయవచ్చు. అంటే ఇది ఈ ఆలోచన ఏదైతుందో ఇది సమాజంలో యంగర్ జనరేషన్ చాలా విషపూరితంగా మారుతుంది సమాజం. ఈ సమస్య ఏదైతుందో ఇవాళ బస్తల్లో జరుగుతున్న, ఆదివాసుల మీద జరుగుతున్న ఈ చంపడం, తర్వాత ఇంకా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడం, శవాన్ని గౌరవించకపోవడం, అంటే నాగరికత ఎక్కడి పోయినట్లు? మానవ నాగరికత ఎక్కడి పోయినట్లు? ఇంత దిగలాడడం సమాజం ఎందుకయింది? పోనీ అక్కడ ఏదో బస్తాలో జరుగుతుంది, ఆదివాసులు పోరాటాలు చేస్తుంది, అక్కడ అవుతుందా? అది ఆగదు. అది మేధావుల దగ్గరికి వస్తుంది, ఆలోచించే వాళ్ళ దగ్గరికి, ఉద్యమాల దగ్గరికి వస్తుంది, రాజ్యాంగం గురించి మాట్లాడే వాళ్ళ దగ్గర కూడా వచ్చేటువంటి ప్రమాదం చరిత్రలో ఉంది. అలాంటి వాళ్ళు చూసిన భయం అంతా అదే. విశ్వవిద్యాలయం ఒక అసిస్టెంట్ ప్రొఫెసరు ఆర్మీలో ఉండే ఒక ముస్లిం ఉమెన్ చేత మాట్లాడిస్తే ఆయన ఆ ముస్లిం ఉమెన్ను మాట్లాడించారు, కానీ నిజంగా ముస్లింలు గౌరవిస్తున్నారా అని ఒక ప్రశ్న అడిగారు. దానికి ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ అరెస్ట్ చేస్తూనే దాని ఎవరు, ఆమె ఎవరో మున్సిపల్ ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎవరో, చైల్డ్ రైట్ కమిషన్, ఆమె సుప్రీంకోర్టు కేసు వేసింది ఈయన మీద. ఈయన ముస్లిం ఉమెన్ చేత మాట్లాడినందుకు ఆర్మీ మీద హింసలు అది ఇదే. నా దృష్టిలో సుప్రీంకోర్టు అదే ఏం చేస్తుంది భావమా ఆయన చెప్పింది ఏంటంటే ముస్లిమైజేషన్ గౌరవిస్తున్నది ఒక ప్రశ్న, దాన్ని కొట్టేయాలి. సుప్రీంకోర్టు లేదు రాజ్యాంగ
సంస్థ దేన్నైనా ఇలా విమర్శించకూడదు, ప్రొఫెసర్తో భాష ఉపయోగించినప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి అని ఎవరు సుప్రీంకోర్టు అంటున్నారు. అంటే రాజ్యాంగ సంస్థ అంటే ప్రైమ్ మినిస్టర్ను లేదా ప్రభుత్వాన్ని లేదా సుప్రీంకోర్టుని లేదా పార్లమెంట్ని, ఇది రాజ్యం. దాదాపు సుప్రీంకోర్టుని సంపాదించినట్టే ఆ రాజ్యాన్ని గురించి మీరు అనకూడదు. ఎక్కడికి సుప్రీంకోర్టు తీసుకోవాల్సిన స్టాండ్ ఏమిటి, రాజ్యాంగ ప్రమాణాలు ఏమిటి, రాజ్యాంగ స్ఫూర్తి ఏమిటి, దాని చరిత్ర ఏమిటి అంటే ఒక న్యాయ వ్యవస్థ ఒక ప్రొఫెసర్ రాసిన ఒక పదాన్ని తప్పుబట్టి అంటే అది ఎక్కడి దాకా వచ్చిందని చెప్తున్నాను. రాష్ట్రంలో అది ఒక పరాకాష్ఠలో ఉంది, కానీ అది అక్కడ లేదు. అది రాను కింది దాకా వచ్చేసింది. విశ్వవిద్యాలయాల్లో ఇవాళ ఎంత భయం అంటే గత 11 ఏళ్ళుగా నాకుండే సమాజంలో నేనుండే విశ్వవిద్యాలయంతో పరిచయాలు ఉన్న విద్యార్థులు చాలాతో పనిచేస్తున్నారు, చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఒక్కరు కూడా నన్ను పిలవడానికి భయపడుతున్నారు. పిలవడానికి అని భయపడుతున్నా అంటే సరే ఎక్కడి నుంచి ఏమొస్తుంది. ఒక విశ్వవిద్యాలయ వైస్నాథ్ నాకు దగ్గర స్నేహితుడు హైదరాబాద్ వచ్చి మా ఇంటికి వస్తాడు. నాకు చాలా అంటే మేము 5 ఏళ్ళు కలిసి రాజస్థాన్ సెంట్రల్స్తో మేము ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చాలా దగ్గర స్నేహితుడు. ఆయన యాక్టివ్ వైస్నాథ్ కూడా ఉండే రాజస్థాన్లో. ఆయన హైదరాబాద్ వస్తే నా విద్యార్థి అక్కడ పనిచేస్తున్నాడు, సార్ను పిలుద్దాం. ప్రభుత్వం చాలా సరిపడుతుంది. తన స్నేహితుడు తర్వాత నేను వాళ్ళ ఎగ్జిక్యూటివ్ అవుతున్నాను కానీ పిల్లడానికి అంటే ఏదో మీరు బస్తరు ఆదివాసులు అక్కడ మానవంగా వస్తున్నాను. ఇదే సంగతి ఏమైతుంది సమాజానికి మొత్తం. ఇవాళ మనము శాంతి చర్చలు జరగాలి అనే ప్రతిపాదన పెట్టాము. విరసం కూడా చాలా సీరియస్గా ఆలోచించవలసింది. ఈ విధ్వంసం అవుతున్నటువంటి మానవ సంబంధాలు, విశ్వవిద్యాలయాలు, సంస్థలో పనిచేసే వ్యక్తులు, ఈ మొత్తంగా హింస, ఆ హింస కింద దాకా వచ్చేసింది. ఆ ఎంత దాకా వచ్చిందంటే గద్వాల్ లాంటి ప్రాంతంలో ఆమె మహిళ పెళ్లి చేసుకున్నది, ఆమెకు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఉందట. 2 గుండాలను పెట్టి భర్తను చంపించింది. ఇదేంటి వదిలిపెట్టవచ్చు కదా అవన్నీ, నాకు ఇష్టం లేదు వదిలిపెట్టవచ్చు కదా, అది ఉంది కదా ఇంకా సిస్టంలో. వాడిని చంపించడం ఎందుకు? ఎవరో ఆమె ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ వాడు చెప్తే ఆమె చంపించారు. అంటే ఎక్కడంటే చదువు రమా అన్నది పేపర్లో ఓపెన్ చేస్తే ఎవరెవరు చంపుతున్నారో ఏం చేస్తున్నారో తెలియనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి దేశంలో ఉంది. కనుక ఇవాళ మావోయిస్ట్ పార్టీ కూడా ఇవాళ శాంతి చర్చలన్నా నిజంగా శాంతి చర్చలు జరిగితే ఏమొస్తుంది? శాంతి చర్చల్లో ప్రతిపాదన తప్పకుండా శాంతి చర్చల్లో ఆదివాసుల సమస్య వస్తుంది, ఆదివాసీ సమస్యకుండా మూలాల సమస్య వస్తుంది. వీళ్ళెందుకు అసలు మనం చేసిన వాగ్దానం ఏంటి, రాజ్యాంగం చేసిన ప్రమాణాలు ఏంటి, తర్వాత వచ్చిన చట్టాల సంగతి ఇవన్నీ వస్తాయి చర్చలు. ఎందుకు వాటిని మనం గౌరవించడం లేదే? ఆ చర్చ వాళ్ళకు అవసరం లేదు. చర్చలు జరపచ్చు, చర్చలు దాని మీద ఆయుధాలు వదిలేస్తారని అడగచ్చు, వాళ్ళ ఆయుధాలు విషయంలో వాళ్ళ స్టాండ్ చెప్పొచ్చు. కానీ అక్కడ అవుతుందని వాళ్ళు అనుకోవడం లేదు. శాంతి చర్చలు జరిగిందంటే దేశవ్యాప్తంగా కొన్ని మౌలిక సమస్యల మీద చర్చ జరుగుతుంది. ఈ భయం ఇవాళ ఈ చర్చలకు ప్రతిపాదనకు ఒప్పుకోకపోవడానికి ప్రధాన కారణం దేశమంతా మళ్ళీ మూలాల్లోకి వెళ్ళి ఒక భయంతో ఉంది సమాజం. తెలంగాణ సమాజం కాకుండా దేశవ్యాప్తంగా భయం ఉంది. విశ్వవిద్యాలయంలో భయం ఉంది. విశ్వవిద్యాలయంలో భయం ఉందంటే చర్చలే జరుగుతుంది అనుకోండి. ఆదివాసీలు వాళ్ళ జీవితం ఏంటి, ఆదివాసులు ఎట్లా వాళ్ళు ఇవాల్వ్ అయ్యారు, ఆదివాసులకు వాళ్ళు ఎందుకు ఇంత సమస్యలు వచ్చాయి, ఆదివాసీ మూలాలు ఏమి, భారత రాజ్యాంగంలో జైపాల్ సింగ్ ఏం మాట్లాడారు అనేటువంటి చర్చకు వస్తాయి. ఇది చర్చ జరుపుకోవాల్సింది. ఎందుకంటే ఈ చర్చ ఒక ప్రజాస్వామ్య సంస్కృతికి, ప్రజలు ప్రతిఘటించే సంస్కృతికి, ప్రజలు పోరాడే అటువంటి దశకు పోతుంది అనేటువంటి వాళ్ళ భయం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని ఏదైతుందో, వాళ్ళు అమలు చేస్తున్న నమూనా ఏదైతుందో ఈ దేశంలో ప్రజలకు అంగీకారం లేదో వాళ్ళకి తెలుసు. ఏదైనా కార్పొరేట్ ప్రెషర్ వలన వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారని వాళ్ళకి తెలుసు. ఇవాళ దీనికి అంగీకారం లేదని ద్వేషాలు రెచ్చగొట్టడం, మత ద్వేషాలు రెచ్చగొట్టడం, డైవర్ట్ అటెన్షన్ చేయడం, ప్రజల్ని చర్చించుకోనివ్వడం లేదు. ఏ విషయాన్ని కూడా చర్చించుకోవడం లేదు. మా విశ్లేషణ అందరే చర్చించడానికి. మేము ముగ్గురం కూడా మేము చదువు చెప్పినంత కాలము ఆ గోళం కానీ
ప్రమాదాన్ని మేము ఎన్నడూ క్లాస్ రూమ్లో భయపడలేదు. క్లాస్ రూమ్లో మేము ఏం చెప్తామో అదే చెప్పాం. ఇవాళ ఏ క్లాస్ రూమ్లో కూడా అది చెప్పేటువంటి పరిస్థితి లేదు. కనుక అక్కడ శాంతి చర్చలు అనేది మనం ఆలోచన మొత్తం సమాజం ఏం జరుగుతున్నారు, శాస్త్ర భావజాలం ఎట్లా అసలు సమాజాన్ని నియంత్రిస్తున్నారు, ఈ విశాలమైన చర్చ కూడా జరగాలి. ఇది మేధావుల దాకా వస్తుంది, ఇది హక్కుల సంఘాల దాకా వస్తుంది, ఇది ఆలోచించే వాళ్ళ దగ్గరికి వస్తుంది, ఇది విశ్వవిద్యాలయాల దగ్గరికి వస్తుంది. ఇది ఆలోచించే ప్రతివాడి మీద ఈ నిర్బంధం రావచ్చు. కనుక సమాజాన్ని హెచ్చరిక చేయవలసిన అవసరం, సమాజాన్ని జాగృతి చేయవలసిన అవసరం ఉంది. అందుకని కింది నుంచి చర్చ జరగాలి, విస్తృత చర్చ జరగాలన్నప్పుడు మనం శాంతి చర్చల గురించి ఎప్పుడు చర్చించినా శాంతి అనేది ఏదైతుందో అది ఒక మౌలిక సమస్యలను చర్చించడానికి ఒక పరిస్థితి, ఒక స్థితి సమాజం. ప్రజలు ఈ దేశం ఎటువైపోతుంది, ఇది ఏమైపోతుందని, ఎందుకు ఇలా అయిపోయింది, కుటుంబాలు ఎందుకు ఇట్లా, ఇది ఒకరు ఎందుకు చంపుకుంటున్నారు, హింస ఎందుకు పెరిగింది, ఈ చర్చ జరగాలి కదా సమాజం. కనుక శాంతి అనేది అది ఒక పరిస్థితి సమాజంలో, అది ఒక స్టేజ్. మానవ చరిత్ర పరిణామానికి ఒక దశ. ఆ దశలో తన సమాజం తనను తాను మరొకసారి పరిశీలించుకొని, తనను తాను ప్రశ్నించుకొని, ఎందుకు ఎటువంటి రాజకీయాలు సృష్టి జరిగింది అనేటువంటిది ఆ మూలాల్లోకి వెళితే తప్పించి ఇవాళ సమాజం ఏ దుస్థితిలో పడిందో దీని నుంచి రక్షించడం చాలా కష్టం. మనం శాంతి చర్చల్లో కనీసం దాన్ని ముందుకు తీసుకుపోవచ్చు. కానీ శాంతి చర్చల్లో నిజానికి వరలక్ష్మి గారు ఉదయం చెప్పారు, తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో శాంతి చర్చలు జరిగినప్పుడు ప్రభుత్వానికి మావోయిస్ట్ పార్టీ జరిగిన చర్చల కంటే కూడా మావోయిస్ట్ పార్టీ సమాజానికి జరిగిన చర్చలు చాలా విలువైన. అన్ని సంఘాలు కలిసాయి, ఆదివాసీ సంఘాలు, దళిత సంఘాలు, మహిళా సంఘాలు, ఎన్ని రకాల సంఘాలు, పొద్దున రకాలు అక్కడ ఇక్కడ నుంచే చర్చ పోతున్నాయి. పెద్ద క్యూ, ఓ పెద్ద క్యూ వాళ్ళ ముందర, భార్యాభర్తల సంబంధాల దగ్గర నుంచి వాళ్ళ ఎవరికి కాకుండా. ఆయన ఆర్కే నాతో అన్నాడు, సార్ ఏం పని చేయండి, ఈ సంవత్సరం మా దగ్గర కొనుక్కొచ్చేసరి ఇద్దరు కొట్లాడారు, భూమి పంచాయి, అసలు ఒక వ్యవస్థ ఉంది కదా, వ్యవస్థ ఏంటి అన్ని ఇన్ని సంవత్సరం మా దగ్గరికి రావడం ఏంటి అంటే సిస్టమ్ పనిచేయనప్పుడు వాళ్ళు అక్కడ చూస్తున్నారు. వాళ్ళ పోతే ఉన్న సమస్య పరిష్కారం అంటే ఇది చాలా ఆశ్చర్యం చేసేది. నేటప్పుడు రాసము రాశాను, నేను రాజకీయ నాయకులైతే సిగ్గుపడేవాడు. ఒక విప్లవ పార్టీ చర్చల తరఫున వస్తే చిన్న చిన్న సమస్యలు, నా భూమి కదా, వాడు భూమి తీసుకున్నాడు, వీడు కొట్లాడిండు, వీడు నన్ను ఇది చేసిందని, వీడు అన్ని ఈ సమస్యలు అన్ని చిన్న చిన్న సమస్యలు ఒక విప్లవ పార్టీ జరిగిపోయిందంటే వ్యవస్థ పనిచేయలేదన్నారు. ఆ భూ పంచాయతీ ఎక్కడో తెగాలి అంటే సమస్యలు కూరుకుపోతున్నాయి, ప్రజలేమో చాలా సఫకేటెడ్ ఉన్నారు. ఈ పరిస్థితిలో మనం ప్రజా సంఘాలు చేయవలసిన పని ఏంటంటే శాంతి చర్చ తప్పకుండా చర్చ జరగాలి, విస్తృతమైన చర్చ జరగాలి. కానీ శాంతి చర్చలు అంటే ఏమిటి అని చెప్పే సందర్భంలో రాజ్యానికి వాళ్ళు జరిగే ఒక చర్చ లేదా ఆయుధాల విరమణ అనేది ఒక అంశమే. కానీ శాంతి చర్చ అంటే నా దృష్టిలో సమాజము, భారత సమాజం మరొకసారి తన మూలాలను వెతుక్కోండి, తన సమస్యలకు మూలాలను వెతుక్కోండి, ఈ సమాజం ఎక్కడికి పోవాలో, ఈ దేశం ఎక్కడికి పోవాలో అని ఒక దశ నిర్దేశం చేసుకోవడానికి అది ఒక స్థితి అని నేను అనుకుంటున్నాను. విరసన లాంటి సంస్థ ఈ చర్చని కొంత విస్తృతంగా సమాజంలోకి తీసుకువలసిన అవసరం ఉంది. అలాగే కోదండరామ్ గారు చెప్పినట్లు జాతీయ స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో ప్రయత్నం జరిగింది. జాతీయ స్థాయిలో 30 సంస్థలు కలిశాయి. ఆ 30 సంస్థలు 45 మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా ఆలోచించి సమాజంలో ప్రతిష్ట కలిగిన వాళ్ళు. నేషనల్ PUCL ప్రెసిడెంట్ కవితా శ్రీవాస్తవ్ ఆమెనే దాదాపు నడిపింది. ఈ మొత్తం ఆ కరెస్పాండెంట్ ఆమె చేసింది. మేము అక్కడ కలిసి పనిచేసాం, అక్కడ అందరం ఆలోచించాం. అక్కడ రాహుల్ గాంధీ కలిసాం, మల్లికార్జున ఖర్గే కలిసాం, కమ్యూనిస్ట్ పార్టీని కలిసాం. జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రయత్నం జరిగింది. ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఉంది, వాళ్ళు నిరంతరంగా పనిచేస్తున్నారు. కరెస్పాండెన్స్, తర్వాత ప్రైమ్ మినిస్టర్ పుత్రాలు రాయడము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పుత్రాలు, ఈ చర్చ జరుగుతున్నది జాతీయ స్థాయి. కానీ మరింత విస్తృత స్థాయిలో ఎలా జరగాలి అనేది ఒక సమస్య మన ముందుంది. మనలాంటి సంస్థలు, విరసన లాంటి ఇంకా సాహిత్యాన్ని సృష్టించే ఒక సంస్థ ఈ చర్చని ఒక విశాలమైన సమాజంలోకి, ఈ చర్చని మరింత విస్తృతమైన చర్చగా ఎలా మార్చాలి అనేది కూడా ఈ సందర్భంలో మనం ఆలోచన సమాజాన్ని చెప్పాలి. హౌస్ పార్టీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, ప్రాణత్యాగాలు తీసుకున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఆగుతుందేనే మన ఈ భ్రాంతి ఏదైతుందో
అక్కడ అయిపోతే మొత్తంలో సమాజంలో అయిపోతే చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ దాన్ని నమ్ముతున్నారు. వాళ్ళకి చెప్పాలి అక్కడ ఆడగలవాడు మీ దాకా వస్తుంది, మీ దాకా వస్తుంది అని వాళ్ళకి అర్థమైతే, వాళ్ళు కొంచెమైనా దాని గురించి అవగాహన వస్తే తప్పకుండా శాంతి చర్చలే కాదు, మొత్తంగా సమాజంలో ఉండేటువంటి సంక్షోభ సమయంలో మళ్ళీ సమాజం తనంతాను ఒక ఆత్మ పరిశీలన చేసుకుని మొత్తం భారత సమాజం దాని దాకా పోవాలి అనేటువంటిది నా అభిప్రాయం. తప్పకుండా కాల్పుల విరమణ అనేది అడగడంలో మన ఉద్దేశం ఏంటంటే, కాల్పుల విరమణ అనేది గతంలో కూడా శాంతి చర్చలు జరిగినప్పుడు నిషేధాన్ని ఎత్తివేశారు, తర్వాత కాల్పుల విరమణ ప్రకటించారు. కాల్పుల విరమణ తరఫున రెండు ప్రభుత్వానికి మామూలు పరస్పర విశ్వాసం ఏర్పడింది. ఆ విశ్వాసం కొంతవరకు శాంతి చర్చలను నడిపిందనేది కూడా ఆ అనుభవం ఏదైతుందో ఆ అనుభవం నేపథ్యంలో వాళ్ళ మనం అడుగుతున్నది ఏమిటంటే, మీరు కాల్పుల విరమణ ఎలాగో ఒప్పుకున్నారు, మాట్లాడినప్పుడు మీరు ఆ మాట అన్నారు, ఆ మాట మరింత కొంత బలీయంగా కావడానికి లేదా మొత్తం రాజ్య యంత్రాంగాన్ని కొంత నియంత్రించడానికి ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి అది కూడా ఒకవేళ మీరు చేస్తే ఇంకా చర్చల ప్రక్రియ జరుగుతుంది. కనీసం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో చర్చల ప్రక్రియ కొంత ముందుకు పోయింది. అది కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం కూడా. ఇవాళ ఇంత బలీయమైనటువంటి మతతత్వ శక్తిని ఎదుర్కోవాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా భావజాలం కావాలి, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక దశానిర్దేశం జరగాలి. ఆ దరిద్ర కాడర్ నిలబడుతుంది, కాడర్ ఎప్పుడు నిలబడుతుంది, దానికి ఒక ఐడియాలజీ ఉండాలి కదా. ఉద్యమం అధికారం సరిపోతుంది, ఒక ఐడియాలజికల్ డైరెక్షన్ కొరకని శాంతి చర్చలు అనే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రత్యామ్నాయ ఆలోచన విధానం అనేటువంటి కూడా ఒక రకంగా సమాజంలో తీసుకోవడానికి అది రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే అంగీకరించారు. కానీ పార్టీని కొంత పార్టీతో మాట్లాడాలి, పార్టీతో చర్చించాలి అని మాట అన్నారు. కానీ తెలంగాణ వరకు అయితే ప్రయోగం చేయడం అవసరమని భావిస్తూ నిరసన మిత్రులకు నాకు అవకాశం ఇచ్చినటువంటి వారు చెప్తున్నాను.